దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను లావణ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ శౌర్య పరాక్రమాలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తాయన్న ప్రధాని నరేంద్ర మోదీ. తిరువనంతపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. మహిళలు, చిరు వ్యాపారుల ఆర్థిక స్వావలంబనకు కేంద్రం కట్టుబడి ఉందన్న నరేంద్ర మోదీ. విజయవాడలో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో వసంత పంచమి వేడుకలు. వార్తల్లోని వివరాలు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ శౌర్య పరాక్రమాలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పరాక్రమ్ దివాస్ సందర్భంగా ప్రధాని వీడియో సందేశాన్ని అందజేశారు. 1947కు ముందుగానే అండమాన్ నికోబార్ దీవులలో సముద్రపు అలల సాక్ష్యంగా మూవన్నెల జెండా రెపరెపలాడిందని ప్రధాని గుర్తు చేశారు. ఈరోజు అండమాన్ నికోబార్ దీవులలో పరాక్రమ్ దివాస్ వైభవంగా జరుపుకుంటున్నారని ప్రధాని పేర్కొన్నారు. ఫోర్ట్ బ్లర్ను శ్రీ విజయపురంగా మార్చడం నేతాజీ సాధించిన విజయానికి నిదర్శనమని తెలిపారు. 25 जनवरी को मतदाता दिवस, 26 जनवरी को गणतंत्र दिवस, 29 जनवरी को बीटिंग रिट्रीट और फिर 30 जनवरी को पूज्य बापू की पुण्यतिथि तक गणतंत्र का महापर्व मनाए जाने की एक नई परंपरा बन गई है. मैं इस अवसर पर आप सभी को और सभी देशवासियों को पराक्रम दिवस की अनेक अनेक शुभकामनाएं देता हूं. भाइयों बहनों, साल 2026 में पराक्रम दिवस का मुख्य आयोजन अंडमान निकोबार में हो रहा है. शौर्य, पराक्रम और बलिदानों से ओतप्रोत अंडमान निकोबार का इतिहास, यहाँ की सेल्यूलर जेल में वीर सावरकर जैसे अनगिनत देशभक्तों की गाथाएं, नेताजी सुभाष चंद्र बोस से इसका संबंध, ये बातें భగవాన్ స్వామి నారాయణన్ జీవితం ఆధ్యాత్మిక సాధన, నిస్వార్థ సేవకు ప్రతిరూపమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భగవాన్ స్వామి నారాయణ్ శిక్షాపత్రికి 200 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ద్విశతాబ్ది ఉత్సవాల ప్రధాని వీడియో సందేశం ఇచ్చారు. విద్య, ఆరోగ్యం, ప్రాజెక్టులు, రైతుల సంక్షేమం కోసం సంకల్పం, నీటి సంరక్షణకు సంబంధించిన కార్యక్రమాలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. సాధువులు, భక్తులు సమాజ సేవ పట్ల వారి బాధ్యతలను నిరంతరం విస్తరించడం స్ఫూర్తిదాయకమన్నారు. భగవాన్ స్వామి నారాయణన్ జీవితం ప్రజాసేవతో ముడిపడి ఉందని, శిక్షాపత్రి రూపంలో ప్రజలకు అమూల్యమైన మార్గదర్శకత్వం అందించారని తెలిపారు. करोड़ों अनुयायियों को द्विशताब्दी महोत्सव की बधाई देता हूं. साथियों, भारत ज्ञान योग के लिए समर्पित रहा है. हजारों साल पुराने वेद हमारे लिए आज भी प्रेरणा है. हमारे ऋषि मुनियों ने तत्कालीन समय के अनुरूप वेदों के प्रकाश में उस समय की व्यवस्थाओं को निरंतर विकसित किया. वेदों से उपनिषद, उपनिषदों से पुराण, श्रुति, स्मृति, कथावाचन, गायन, ऐसे विविध आयामों से हमारी परंपरा सामर्थ्यवान होती रही. साथियों, समय की आवश्यकता के अनुसार अलग अलग कालखंड में महात्मा, ऋषि, मनीषियों ने इस परंपरा में नए नए अध्याय जोड़े. తమిళనాడుని వికసిత్, సురక్షిత్, అవినీతి రహిత రాష్ట్రంగా మార్చడమే ముఖ్య లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నాడు. తమిళనాడు పర్యటనలో భాగంగా చెంగల్పట్టులో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ, తమిళ ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం గత 11 ఏళ్లుగా పలు పథకాలలో కోట్లాది రూపాయల లబ్ధిని అందిస్తుందన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో తమిళనాడు కీలక పాత్ర పోషిస్తుందని, కాశీ తమిళ్ సంగమం ఇందుకు నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు.
इन तमिल सहोदर सहोदरीगळे वणक्कम। फ्रेंड, ये जो विशाल जनसागर है, इसका एक बहुत स्ट्रांग मैसेज पूरे तमिलनाडु में जा रहा है, पूरे देश में जा रहा है। मैसेज ये कि तमिलनाडु अब चेंज के लिए तैयार है। तमिलनाडु अब डीएमके के कुशासन से मुक्ति चाहता है। तमिलनाडु अब बीजेपी एनडीए की सरकार चाहता है। ये मंच देखिए, आज यहां स्टेज पर एनडीए फैमिली के हमारे सीनियर लीडर्स एक साथ आज तमिलनाडु का भविष्य तय करने के लिए इकट्ठे हुए हैं। మహిళలు చిరు వ్యాపారుల ఆర్థిక స్వావలంబనకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేరళ పర్యటనలో భాగంగా రాజధాని తిరువనంతపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తొలుత పీఎం స్వనిధి క్రెడిట్ కార్డును ప్రధాని ఆవిష్కరించి పలువురు లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం 3 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు సహా ఒక ప్యాసింజర్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ పట్టణాలలోని పేదల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. పీఎం ఆవాస్ యోజన కింద దేశవ్యాప్తంగా 4 కోట్ల మందికి సొంతింటి కలను నెరవేర్చామని తెలిపారు. వీటిలో 1,25,00,000 ఇళ్లు ఒక కేరళలోనే నిర్మించామన్నారు. आज देश के दूसरे हिस्सों से केरला की रेल कनेक्टिविटी और सशक्त हुई है। थोड़ी देर पहले जिन अमृत भारत एक्सप्रेस ट्रेनों को हरी झंडी दिखाई गई है, इससे केरला में ईज ऑफ ट्रैवल को बल मिलेगा। इससे टूरिज्म सेक्टर को भी बहुत फायदा होगा। गुरुवायूर से त्रिशूर के बीच नई पैसेंजर ट्रेन तीर्थ यात्रियों के लिए सफर को और आसान बनाएगी। इन सारे प्रोजेक्ट से केरला के विकास को भी गति मिलेगी। केंद्र सरकार कनेक्टिविटी, साइंस एंड इनोवेशन और हेल्थ केयर पर भी बहुत अधिक निवेश कर रही है। केरला में सीएसआईआर के इनोवेशन हब का लोकार्पण, मेडिकल कॉलेज में रेडियो सर्जरी सेंटर की शुरुआत, इनसे केरला को साइंस, इनोवेशन और हेल्थ केयर का हब बनाने में मदद होगी। తిరువనంతపురంలో ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. వేలాది మంది పాల్గొన్న ఈ సభలో ప్రధాని ప్రసంగిస్తున్న సమయంలో ఓ బాలుడు ప్రధాని మోదీ తైలవర్ణ చిత్రాన్ని ప్రదర్శించారు. ఆ బాలుడిని చూసిన ప్రధాని సభా వేదికపై నుంచే అభినందించారు. ఆ తైలవర్ణ చిత్రాన్ని తనకు పంపాలించాలని, దాని వెనుక పేరు, ఇంటి చిరునామాలను రాయాలని సూచించారు. ఆ చిత్రాన్ని తీసుకురావాలంటూ ప్రత్యేక భద్రతా సిబ్బందిని ప్రధాని ఆదేశించారు. దీంతో సదరు బాలుడు ఆనందంతో ఉప్పొంగిపోయాడు. ఆ సమయంలో సభా ప్రాంగణమంతా హర్షధ్వానాలు వెల్లువెత్తాయి. आशीर्वाद है वो जरूर ले लीजिए। यहाँ ये मैडम भी कुछ देना चाहती है लग रहा है। वो बड़ा किताब बना करके लाई लगती है। जरा कोई कलेक्ट कर ले इसको। कलेक्ट గోదావరి పుష్కర పనులపై తొలిసారిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి 12 రోజుల పాటు జరిగే ఈ పుష్కరాలపై చర్చించారు. గోదావరి ప్రవహించే పోలవరం, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాలలో ఈ పుష్కరాలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఉన్న 234 ఘాట్లతో పాటు కొత్తగా 139 ఘాట్లను నిర్మించేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.
సేవాభావంతో వైద్యులు ప్రజలకు వైద్యం అందించాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ వైద్యం కోసం ఆసుపత్రికి తక్కువ ఖర్చుతో ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వెళ్లేలా వైద్యం అందించాలని కోరారు. ఇది ఇప్పుడు ఈ గ్రామాల్లో గ్రామీణ ప్రాంతంలో ఉన్న వైద్యశాల కళాశాల ఇంత పేరు ప్రఖ్యాతులు రావడం, ఇంతమంది పేషెంట్లు రావడం వస్తుండడం చాలా సంతోషకరమైన విషయం. రాగానే జబ్బులు కనుక్కోవడం, వెంటనే ఒక 5-10 టెస్టులు రాయడం, ఆ తర్వాత ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మాట్లాడడం, అది కాదు కావాల్సింది. ముందు అన్నింటికన్నా కావాల్సిన నా జీవితంలో అనుభవంతో చెప్తున్నాను నేను. అన్నింటికన్నా ముఖ్యమైనది పేషెంట్తో వైద్యుడు ఎక్కువసేపు సంభాషించాలి. నేను చెప్పేది ఏంటంటే డాక్టర్లందరికీ, అయ్యా దయచేసి అవసరమైతేనే పరీక్షలుగా రాయండి. ఆ మాట చెప్పి వైద్యులు పిచ్చపట్టుకున్న ఉద్దేశం కాదు, జరుగుతున్న యథార్థమని న్యాయమైన విధంగా వాళ్ళని మనం ట్రీట్ చేయగలిగితే అప్పుడు నిజంగా మానవ సేవ, మాధవ సేవ అని చెప్పేట్టుగా మాటకి పూర్తిగా అర్థం ఉంటుంది. సుభాష్ చంద్రబోస్ జీవితం భావితరాలకు అనుసరణీయమని 10 ఆంధ్ర నావెల్ యూనిట్ ఎన్సీసీలో సెకండ్ ఆఫీసర్ నరేంద్ర పేర్కొన్నారు. నెల్లూరులోని సుభాష్ చంద్రబోస్ కోడలలో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా నరేంద్ర మాట్లాడుతూ దేశాన్ని కాపాడుకునేందుకు ప్రతి పౌరుడు సైనికుడు కావాలన్నారు. అనంతపురం నగర ప్రజలకు ఇబ్బందిగా ఉన్న డంపింగ్ యార్డ్ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. ఈరోజు అనంతపురం నగరంలోని గుత్తి రోడ్డులోని బయో మైనింగ్ సైట్ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెత్త పేరుకోకుండా ఒక వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ని శాశ్వతంగా ఏర్పాటు చేస్తామన్నారు. అనంతపురం పట్టణంలో ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ డంపింగ్ యార్డ్ సమస్య ఏదైతే ఉందో దానిని శాశ్వతంగా పరిష్కరించడం కోసం గత కొద్ది నెలలుగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేషన్, పబ్లిక్ హెల్త్ అధికారులు అందరూ కూడా కలిసి పనిచేస్తూ ఉన్నాం. ఎవరైతే ఇక్కడ బయోమైనింగ్ యాక్టివిటీ చేస్తా ఉన్నారో దిగ్మా సంస్థ వారికి చెప్పడం జరిగింది. ఆర్డిఎఫ్ రీప్రాసెసింగ్ సంబంధించి ఏదైతే ఒక సమస్య ఉందో దాన్ని కూడా పరిష్కరించి ఆర్డిఎఫ్ రీప్రాసెసింగ్ కూడా చేసుకున్నాం. మార్చి నెలలో ఉన్నటువంటి 3వ శనివారం మార్చి 21 స్వచ్ఛాంధ్ర దినం. ఆ రోజుకి ఇది మొత్తం కూడా క్లియర్ చేసేసి దీన్ని ఒక గ్రీన్ స్పేస్ గా కన్వర్ట్ చేయాలని చెప్పి డెడ్ లైన్ విధించారు. విద్యార్థులలో పరీక్షల పట్ల ఉన్న భయాన్ని పోగొట్టేందుకు ప్రధానమంత్రి చేపట్టిన పరీక్ష పే చర్చ విధానం అద్భుత ఫలితాన్నిస్తుందని నెల్లూరులోని పీఎం శ్రీ విద్యాలయ ప్రిన్సిపల్ శంకరయ్య తెలిపారు. పరీక్ష పే చర్చ కార్యక్రమాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు క్విజ్ పరీక్షలు నిర్వహించారు. రుణాల రీషెడ్యూల్తో 1108 కోట్ల రూపాయల మేర ఆదా చేయగలిగామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎంఎస్ఎంఈ వివిధ కీలక రంగాలు అభివృద్ధి జరిగేలా బ్యాంకర్ల సహకారం అందించాలని కోరారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యాపారాలలో బలహీనులకు చేయూతనిచ్చే ఎంఎస్ఎంఈలకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలన్నారు. ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వం బ్యాంకర్లే అండగా ఉండాలన్నారు. ప్రకృతి సేద్యాన్ని మరింత విస్తరించేందుకు బ్యాంకుల నుంచి ప్రోత్సాహం అందించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వార్తల్లో చిన్న విరామం.
నిరంతరమైన పరుగులో మనం చాలాసార్లు కొన్ని విషయాలు మర్చిపోతాం. కానీ ఎవరైనా మనల్ని పట్టించుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. అలానే ఆర్బీఐ పట్టించుకుంటుంది మీ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ గురించి. అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ అంటే 10 ఏళ్లుగా లేదా ఎక్కువగా ఎలాంటి లావాదేవీ జరగని బ్యాంక్ ఖాతాలు. అలాంటి ఖాతాలు ఆర్బీఐ యొక్క డిఏ ఫండ్ కు వెళ్లిపోతాయి. మీ బ్యాంక్ లోని ఏ బ్రాంచ్ కైనా వెళ్లి మీ కేవైసీ వివరాలు అప్డేట్ చేయించండి. మీ అన్క్లెయిమ్ డిపాజిట్స్ మళ్ళీ పొందండి. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 1965లో విజయవాడ వేదికపై ఏకాత్మ మానవ దర్శన్ ప్రకటించి 60 వసంతాలైన సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో ఏకాత్మ మానవతా దర్శనం సదస్సును విజయవాడలో నిర్వహించారు. పశువుల ఆసుపత్రి సెంటర్లో మున్సిపల్ వాటర్ ట్యాంక్ వద్ద ఏర్పాటు చేసిన పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ కాంస్య విగ్రహాన్ని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ సవాళ్లకు దీర్ఘకాలిక పరిష్కారాలను అందించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత 12 సంవత్సరాలుగా సమగ్ర మానవతావాద సూత్రాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. संघ ऑल इंडिया कॉन्फ्रेंस इसी विजयवाड़ा में इसी ग्राउंड्स में संपन्न हुआ था, जबका अध्यक्ष पंडित दीनदयाल उपाध्याय जी ने एकात्मता और मानवतावाद का एक नया सिद्धांत जनसंघ पार्टी के द्वारा दुनिया को देश को दिया गया. लगभग 60 साल हो गए. आज भारतीय जनता पार्टी सरकार उस सिद्धांत के आधार पर अंत्योदय के नाम पर जो गरीबों के हित के लिए काम कर रहे, आज अलग अलग सेक्टर में मोदी जी के नेतृत्व आप लोग देख रहे. वही आज 60 साल के बाद उसी ग्राउंड में यही जनवरी 23 को एक मीटिंग इसी ग्राउंड में भारतीय जनता पार्टी आंध्र प्रदेश का द्वारा आयोजित किया गया. इसमें पूरे दीनदयाल जी किसी बैकग्राउंड में क्या क्या देश के बारे में, भारतीय जनसंघ के बारे में और एकात्मता मानवतावाद के बारे में, अंत्योदय के बारे में जो बताए गए, इसको फिर एक बार दोहराना, एक पुनर्याद करना, इसके लिए इसका कार्यक्रम आयोजित किया गया. అమరావతి రాజధానిలో తొలిసారి నిర్వహిస్తున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ ఈరోజు పరిశీలించారు. 22 ఎకరాలలో కవాతు ప్రాంతం, గ్యాలరీల ఏర్పాట్లను పరిశీలించారు. మరోవైపు రాజధాని రైతులకు గణతంత్ర దినోత్సవ ఆహ్వాన పత్రికలను పంపుతున్నారు. వేడుకలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు సబ్ స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఏలూరు జిల్లా ధర్మాజిగూడెంలో నిర్మించిన సబ్ స్టేషన్ను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథితో కలిసి మంత్రి ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ కొనుగోలు తగ్గించి రాష్ట్రంలోనే ఉత్పత్తి చేస్తున్నామని పేర్కొన్నారు. సోలార్ విద్యుత్తును ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. 132/33 kV 11 kV సబ్స్టేషన్ ప్రారంభించడం జరిగింది. దాదాపు సంవత్సరాలు పట్టింది సబ్స్టేషన్ మొత్తం కూడా శంకుస్థాపన చేసిన తర్వాత ప్రారంభించడానికి. లైన్స్ ప్రాబ్లం అయ్యి ఉండి ఇప్పుడు మొత్తం కంప్లీట్ చేసి మొత్తం ప్రజలకు వినియోగంలో తీసుకొచ్చాం అనమాట. ఇట్లాంటి సబ్స్టేషన్స్ అన్నీ కూడా ఎక్కువ రావాలి. 132 కానీ 220 కానీ అదేవిధంగా 400 kV సబ్స్టేషన్స్ కానీ, ఎందుకంటే పవర్ యూటిలైజేషన్ పెరుగుతుంది కాబట్టి సబ్స్టేషన్స్ ఎక్కువగా నిర్మాణం చేయాలనే దానికోసం దాదాపు 48 సబ్స్టేషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా చేపడతా ఉన్నాం. పెద్ద సబ్స్టేషన్స్ ట్రాన్స్కో ద్వారా. అది కాకుండా మళ్ళీ లోకల్గా 33/11 kV సబ్స్టేషన్స్ కూడా చాలా పెద్ద ఎత్తున చేపడతా ఉన్నాం అనమాట. దాదాపు 6,000 కోట్ల పైన డబ్బులు ఖర్చు పెట్టి ఇవన్నీ కూడా సబ్స్టేషన్స్ ప్రజలకి వినియోగంలో తీసుకురావాలనే దానికోసం చేస్తున్నాం. ఎందుకంటే రోజు రోజుకి పవర్ వాడకం పెరిగింది కాబట్టి వ్యవసాయానికి కానీ, ఇళ్ళకి కానీ, ఇండస్ట్రీస్కి కానీ పవర్ యూటిలైజేషన్ కావాలని చెప్పి చూస్తూ ఉన్నాం. అదే కాకుండా రేటు తక్కువగా ఇవ్వాలనే.
వెలిగొండ ప్రాజెక్టులోని నల్లమల్ల సాగర్ రిజర్వాయర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టును ఫీడర్ కాలువ పనులను మంత్రి ఈరోజు పరిశీలించి ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్షించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ 18 నెలల్లోనే 6,579 మీటర్ల బెంచింగ్ పనులు, 3,644 మీటర్ల లైనింగ్ పూర్తి చేసినట్లు తెలిపారు. 2026 కల్లా పూర్తి చేయాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పానికి అనుగుణంగా వారం రివ్యూ చేసుకుంటూ ప్రతి 10 రోజులకి 15 రోజులకి క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తూ అటు ఏజెన్సీలకి ఇటు అధికారులకి దిశ నిర్దేశం చేస్తూ లక్ష్యాన్ని అందుకునేటువంటి విధంగా పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి. అందులో ముఖ్యంగా ఇప్పుడే మీరందరూ కూడా చూశారు, టన్నెల్కి సంబంధించి లైనింగ్ అనేది, బెంచింగ్ అనేది చాలా అవసరం. 5 సంవత్సరాల్లో 745 మీటర్లు వేశారు బెంచింగ్. మరి మనం 18 నెలల కాలంలోనే 6,579 మీటర్లు. అంటే కనీసం 100ల్లో కూడా వాళ్ళ పనులు చేయాల, కానీ ఈరోజు వేలల్లో మనం పనులు చేస్తున్నాం మీటర్లు. సరస్వతీదేవి జన్మతిథి వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా పలు ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించారు. వివిధ జిల్లాలలో జరిగిన వసంత పంచమి వేడుకల విశేషాలను ఇప్పుడు చూద్దాం. నగర్లోని శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేకువజాము నుండే బారులు తీరారు, అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన అనేక మంది భక్తులు వచ్చి అక్షరాభ్యాసాన్ని చేయించుకుంటున్నారు. నంద్యాల జిల్లా శివపురంలో వసంత పంచమి సందర్భంగా శ్రీశైల దేవస్థాన దత్తత దేవాలయమైన కొలను భారతీ క్షేత్రంలో కొలను భారతీదేవికి శాసనసభ్యుడు గిత్త జయసూర్య, శ్రీశైల ఆలయ చైర్మన్ పోతుకుంట రమేష్తో కలిసి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా గిత్త జయసూర్య మాట్లాడుతూ కొలను భారతి ఆలయం ఎంతో విశిష్టత కలిగి ఉందని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సప్తనది జలాలతో విఘ్నేశ్వరుడికి అభిషేకాలు నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శ్రీ మావుళ్ళమ్మవారి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వసంత పంచమి సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. నెల రోజుల పాటు జరిగే ఉత్సవాలలో అమ్మవారిని విశేష అలంకరణలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు. చిత్తూరు జిల్లాలోని స్వయంభూ శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయం వద్ద ఆస్థాన మండపంలో 10వ తరగతి పరీక్షలు హాజరయ్యే విద్యార్థులకు చిన్నారులకు వైభవంగా శ్రీ మహాసరస్వతి యాగాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పెంచెల కిషోర్, దేవస్థానం చైర్మన్ మణినాయుడు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీకాకుళం నగరంలో పిఎన్ కాలనీలో వెలిసిన పంచాయతన వినాయక ఆలయ ఆవరణంలోని జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో పెద్ద ఎత్తున సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు. రహదారి ప్రమాదాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని బాపట్ల పార్లమెంట్ సభ్యుడు తెన్నేటి కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా ఈరోజు బాపట్ల మున్సిపల్ హైస్కూల్ నుంచి నిర్వహించిన అవగాహన ర్యాలీని ఎంపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ రహదారి భద్రతా నియమాలను పాటించాలన్నారు. ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలన్నారు. ఈరోజు మనం బాపట్ల టౌన్లో మున్సిపల్ స్కూల్ దగ్గర రోడ్ సేఫ్టీ వీక్ పరంగా ఒక ర్యాలీ తీస్తున్నాం. స్కూల్ పిల్లలతోని, యువకులతోని, స్త్రీలతోని. మీ అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం సుమారు 1,90,000 వరకు భారతదేశంలో రోడ్ యాక్సిడెంట్స్లో ప్రాణాలు కోల్పోతూ ఉన్నాం. 3% జీడిపి కూడా మనం నష్టపోతూ ఉన్నాం. చాలా పెద్ద నష్టం ఇది. అయితే ఇప్పుడు ముఖ్యంగా రోడ్ సేఫ్టీ పాటించాలి అంటే మద్యం సేవించి వెహికల్స్ నడపకూడదు. సీట్ బెల్ట్ వేసుకుని 4 వీలర్స్లో పోవాలా. సుమారు 50%
క్యాజువాలిటీస్, ఫ్యాటాలిటీస్, రోడ్ సేఫ్టీలు. దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం 2026 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో పనిచేసేందుకు వార్తల సేకరణకు జిల్లా ప్రతినిధుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. వార్తా సేకరణలో అనుభవం కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రాంతీయ వార్తా విభాగాధిపతి షఫీ మహ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన వారు వారి జిల్లాలలో తాజా వార్తలు, ప్రధాన అంశాలు, ప్రముఖుల పర్యటనలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్న అంశాలు, క్రీడలు, అభివృద్ధి కార్యక్రమాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులు వారు దరఖాస్తు చేసే జిల్లాలోనే నివసిస్తూ పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ దరఖాస్తులను వచ్చే నెల ఫిబ్రవరి 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పంపవచ్చు. అర్హులైన అభ్యర్థులు ₹1180 ప్రాసెసింగ్ ఫీజుతో పాటు దరఖాస్తులను హెడ్ ఆఫ్ RNU దూరదర్శన్ కేంద్రం, TTD కళ్యాణ మండపం ఎదురుగా పున్నమ్మతోట, విజయవాడ చిరునామాకి సమర్పించాలని సూచించారు. పూర్తి వివరాలను ప్రసార భారతి వెబ్సైట్ ద్వారా పొందవచ్చు. దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్య పథ్లో ఈ నెల 26న 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రేక్షకులకు చేరవేయడానికి ప్రసార భారతి, దూరదర్శన్ టీం మెగా కవరేజ్కు సన్నద్ధమైంది. ఈ ఏర్పాట్లను ప్రసార భారతి CEO గౌరవ్ ద్వివేది, దూరదర్శన్ డీజీ సతీష్ నంబూద్రిపాద్, DD న్యూస్ డీజీ మమతా వర్మ స్వయంగా కర్తవ్య పథ్లో పర్యవేక్షించారు. పరేడ్ ప్రతి దృశ్యాన్ని అత్యంత స్పష్టంగా చూపించడానికి కర్తవ్య పథ్, నేషనల్ వార్ మెమోరియల్, రాష్ట్రపతి భవన్ అంతటా 50కి పైగా HD కెమెరాలను అమర్చారు. ఈ ప్రత్యక్ష ప్రసారం అన్ని దూరదర్శన్ ఛానళ్లలో మాత్రమే కాకుండా యూట్యూబ్ ఛానళ్లు, వేవ్, OTT ప్లాట్ఫామ్లో కూడా అందుబాటులో ఉంటుంది. Starting with Akashvani and later Doordarshan, and every year we scale up our preparations to keep up with the technology and to ensure that audiences in India and all over the world are able to see the splendor of the Republic Day parade. And there are a total of more than 50 cameras that have been placed in various locations at the Rashtrapati Bhavan, at the Kartavya Path, at the National War Memorial. రాజధాని నగరంలోని కర్తవ్య మార్గంలో రిపబ్లిక్ డే పరేడ్ సందడి ప్రారంభమైంది. రాబోయే జెండా పండుగను పురస్కరించుకొని అధికార దుస్తులతో రిహార్సల్స్ను నిర్వహిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన శకటాలతో ప్రదర్శన జరిపారు. భారతదేశపు వారసత్వం, సాంస్కృతిక వైవిధ్యాన్ని గేయ నృత్య రూపాలలో కనువిందు చేశారు. ఆకర్షణీయమైన వస్త్రధారణతో సాయుధ దళాల కవాతు బృందంతో కర్తవ్య పథ్ కలకలలాడుతుంది. దేశీయ స్టాక్ సూచీలు మరోసారి భారీ నష్టాలను చవిచూశాయి. ఉదయం లాభాలలో కదలాడిన సూచీలు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ ఓ దశలో 800 పాయింట్ల మేర నష్టపోగా నిఫ్టీ 25,050 దిగువ స్థాయికి చేరుకుంది. ఈ ఉదయం 82,335 వద్ద స్వల్ప లాభాలలో ప్రారంభమైన సెన్సెక్స్ మధ్యాహ్నం తర్వాత క్రమంగా నష్టాల్లోకి జారుకుంది. ఇంట్రాడేలో 81,471 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 769 పాయింట్ల నష్టంతో 81,537 వద్ద ముగిసింది. నిఫ్టీ 241 పాయింట్ల నష్టంతో 25,048 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ₹91.93 వద్ద మరోసారి ఆల్ టైమ్ కనిష్టానికి చేరింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 130వ సంచిక ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ శౌర్య పరాక్రమాలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తాయన్న ప్రధాని నరేంద్ర మోదీ.
తిరువనంతపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. మహిళలు, చిరు వ్యాపారుల ఆర్థిక స్వావలంబనకు కేంద్రం కట్టుబడి ఉందన్న నరేంద్ర మోదీ. విజయవాడలో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో వసంత పంచమి వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.